ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో దివ్యాంగుల పెన్షన్ గురించి కానీ అదేవిధంగా దివ్యాంగులకు ఏదైతే సంక్షేమ పథకాల గురించి కానీ ఎక్కడ కూడా ఒక మాట కూడా మరి ఆయన తమ మేనిఫెస్టోలో పొందుపరచకపోవడాన్ని నిజంగా ఇవాళ రాష్ట్రంలో మా దివ్యాంగులందరూ కూడా చాలా హేయమైన చర్యగా భావిస్తున్నారు. మరి అదేవిధంగా గడిచిన 5 ఏళ్ళు చూసుకుంటే మరి ఇదే ప్రభుత్వం ఈ 5 ఏళ్ళలో వికలాంగుల పెళ్లి కానుక రద్దు చేసింది. మరి అదేవిధంగా స్వయం ఉపాధి లోన్లు లేవు, పక్కా గృహాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. మరి పూర్తిగా వికలాంగుల కార్పొరేషన్నే వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల నేపథ్యంలోనైనా సరే మరొక అడుగు ముందుకేసి మరి ఒక అడుగైనా ముందుకేసి మరి ఆ పెన్షన్ విషయంలో కానీ మరి ఇతరత్ర సంక్షేమ పథకాల విషయంలో కానీ మరి ఎంతో ఆశాభావంతో మరి ఏదైతే మా దివ్యాంగ సోదరులు వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆశలు కూడా నీదేసే విధంగా మరి గడిచిన 5 ఏళ్ల పాలన ఏదైతే వివక్ష పూరితంగా తమ ప్రభుత్వం ఉందో అదేవిధంగా ఈవేళ జగన్ గారు కూడా మరి అదేవిధంగా వివక్షను చూపించి వికలాంగుల పట్ల వికలాంగులను పూర్తిగా విస్మరించి మేనిఫెస్టో విడుదల చేయడం అనేది నిజంగా ఏమని చర్యగా భావిస్తున్నాం. మరి గత నెల ఏప్రిల్ నెల మరి ఎన్నికల కమిషన్ 3వ తారీఖునే పెన్షన్ ఇస్తాము, ఎవరు కంగారు పడద్దు, వృద్ధులకి వికలాంగులకి ఇటువంటి వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన ఇచ్చినప్పటికీ మరి ఇదే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మరి 1వ తారీఖునే వికలాంగులని వృద్ధులని రోడ్లపైకి లాగి మరి వాళ్ళతో వీడియోలు తీసి ప్రతిపక్షాల కుట్ర వల్లే ఈ విధంగా మీరు రోడ్ల మీదకి వచ్చారు, మరి ఈ విధంగా మేము ఈ వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు, మరి మా వాలంటీర్లు ఈ విధంగా మరి మీకు ఎంతో మేలు చేస్తున్నారు అని చెప్పి మా దివ్యాంగులతో పబ్బం గడుపుకొని మరి మన రాజకీయం చేయడం జరిగింది. మరి ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను కానీ మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నాను. మరి మొన్న గత నెలలో మరి తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం మరి పబ్బం గడుపుకున్న మీరు మాపై ఏదో ముసలి కన్నీరు కార్చిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో కనీస వికలాంగుల పెన్షన్ గురించి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం కానీ వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడకపోవడం కానీ మమ్మల్ని తీవ్రంగా కలిసివేస్తుంది. కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా నేను ఒకటే సూచన చేస్తున్నాను, సోదరులారా మరి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆలోచించండి. ఆలోచించి రేపు ఓటు అనే ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో తమ నిర్ణయాన్ని వ్యక్తపరుస్తారో ఆలోచించి తమ నిర్ణయాన్ని తీసుకోండి. ఏదైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో మరి గడిచిన 5 ఏళ్ళు కానీ మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ మనల్ని పూర్తిగా విస్మరించి మనల్ని అడ్డివిరిచి మనకు అన్యాయం చేసే క్రమంలో మరి ఈ ప్రభుత్వం వెళ్తుంది కనుక నిజంగా ఇవాళ సకలాంగులకి అన్ని అవయవాలు పోకుండా సకలాంగులకి ఇచ్చేస్తామని చెప్తున్నారు. మరి చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఈవేళ దివ్యాంగులను విస్మరించి ఈ విధంగా మరి అన్యాయం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి పూర్తిగా తగిన విషయం. కనుక దివ్యాంగ సోదరులందరూ కూడా పునరాలోచన చేసి అందరూ కూడా తమరు మరి దివ్యాంగులందరూ కూడా మరి ఈవేళ ఒక నిర్మాణాత్మకమైనటువంటి తీర్పునివ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.